ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? బాణుదు లింగనాయక్. ఏం చేస్తుంటారు సార్? రైతు గ్రామం, మండలం? మధ్యరాల మండలం, గ్రామం రాజనాయక తండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం కాంగ్రెస్ మీద ఉందండి. కాంగ్రెస్ మంచిగా ఉంది, కానీ కొంత బడ్జెట్ లేక బాధలో ఉన్నాం. రైతులందరం బాధపడుతున్నాం అంతే. అంటే ఇప్పటివరకు చూసుకుంటే గ్రామాలలో ఈ రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, అలాగే సన్న బియ్యంకి, సన్న వడ్లకి బోనస్ కానీ ఎలా జరుగుతుందండి? సన్న వడ్లకు బోనస్ వచ్చేసింది. రైతు బంధువులు 4 ఎకరాలకు పడ్డాయి, పైన వారికి పడలేదు. రుణమాఫీ మొత్తం 1,00,000 వరకే పడ్డాయి, మిగతా 2 లక్షల వరకు పడలేదండి. పడలేదు. ఇలా చూసుకుంటే ఎలా ఉందంటారు సార్ ఈ మన వడ్ల మార్కెట్లో? మరి మీకు వడ్లు ఇంకా కొనుగోలు కావట్లేవు, చాలా రాసులు ఉన్నాయి. పైన వర్షం పడే సూచన ఉంది. తొందరలో కొనుగోలు చేయాలని రైతులందరూ మేము బాధపడుతున్నాం. మరి గిట్టుబాటు ధర చూసుకుంటే లభిస్తుందంట? మంచి గిట్టుబాటు ధర మంచిగా ఉందండి. 2,300 కింటా. అవును. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ కూడా మంచి పనులు చేశాడు. 10 సంవత్సరాలు కొంచెం గెలవగానే అభిప్రాయం ప్రజలలో వచ్చి మార్పు వచ్చేసింది. అదే విషయం. మంచి పాలనే వెళ్ళండి, మంచి పాలన ఉండే, కానీ 10 సంవత్సరాలు ఉండడం వల్ల జనంలో వ్యతిరేక వచ్చి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? విజయలక్ష్మి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ టీచర్, తెలుగు టీచర్. గ్రామం, మండలం? గ్రామం అంటే మాది వెలికట్టే, తొర్రూరు మండల్, మహబూబాబాద్ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మేము మొదటి నుంచి కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగిన వాళ్ళమే. కాంగ్రెస్ అంటే మాకు అభిమానం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులాగా, అసలు ప్రభుత్వం ఉన్నట్టే అనిపిస్తలేదు. అన్ని పథకాలు లేటే. ఒక ఎంప్లాయీస్కు ఫస్ట్ నాడు జీతం ఇస్తుండ అనేది ఒకటి సాటిస్ఫై. కానీ ఎంప్లాయీస్ని చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళ బాధలేంది? రైతు బంధు లేదు, ఆడవాళ్ళకి 2,500 ఇస్తా మధ్యతరగతి కుటుంబీలకు అన్నారు, అది లేదు. తర్వాత రైతు బంధు లేటుకు వస్తుంది. తర్వాత కరెంటు పోతుంది. మాకు 500 గ్యాస్ అన్నాడు, ఎవ్వరికి అందుబాటు లేదు. అసలు రావట్లే, ఇంతవరకు రావట్లే, ఎక్కడ రావట్లే. ఉచిత కరెంట్ కాదు అసలు. మా గ్రామాలల్లో రోజుకు 2-3 గంటలు కూడా కరెంట్ ఉంటుంది. పెద్ద మనుషులు, పసిపిల్లలు చాలా అవస్థలు పడుతుండ్రు. ఆయన అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. కేసీఆర్ అంటే మాకు అభిమానమే. అభిమానం కాదు, అది కొత్తగా మన ప్రాంతీయ పార్టీ. ఆయన తెలంగాణ తెచ్చిండు. ప్రాంతీయ అభిమానం అందరికీ ఉండాలి, యువతకు అందరికీ ప్రాంతీయ అభిమానం ఉండాలి. కానీ ఆయన దిగిపోయిండు అంటే, ఈయన మంచిగా చేస్తాడంటే మాకు అభిమానం ఉండేది కదా. ఆయన కంటే మంచిగా చేస్తే ఎవరికైనా సంతోషమే కదా. అన్నీ లేటే అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో? గతంలో కేసీఆర్ గారి పరిపాలన, ఆయన 10 పెట్టినా 5 తిన్నా కూడా మాకు సంతోషమే. ఎందుకంటే అన్నీ చేసిండు, ఎన్నో గురుకులాలు చేసిండు. అదేంది ఎంప్లాయీస్కు పిఆర్సీలు పెంచిండు. అదేంది 1 కోటి ఎకరాలకు నీళ్ళు అన్నాడు. ఆయన ఉండగా పంటలు పచ్చగా పండినాయి. తర్వాత చాలా రైతులకు కూడా పంటకు మంచి ధర వచ్చింది, మద్దతు ధర మంచిగా వచ్చింది. ఆయన రైతులను, ప్రతి వాళ్ళను, మధ్యతరగతి కుటుంబాలను అందరినీ ఆదుకున్నాడు. అందరికీ తలలో నాలుకలాగా ఉన్నాడు. ఒకవేళ ఆయన ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు అని అంటుండ్రు, అది పోయింది అంటుండ్రు. సరే, అది పోయినా కూడా ఒకవేళ ఆయన మళ్ళీ ప్రభుత్వానికి వస్తే ఆయన దాన్ని సరిదిద్దుకునేటోడే. ఆయన ఒకవేళ 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు ఇచ్చిండు అనేది అది తప్పే. కానీ ఆయన మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని సరిదిద్దుకునేటోడే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇది అది పోల్చి చూస్తే అందరికీ కడుపులో దేవినట్టు చేసినోడు కేసీఆర్. ఆయన మాకేమి ఇది కాదు, ఈయన మాకేమి ఇది కాదు.
మేము మొదటి నుంచి కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళమే మా తల్లిదండ్రుల కాలం నుంచి. కానీ అభిమానం రేవంత్ రెడ్డి పోగొట్టుకుంటుండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గత ప్రభుత్వం చేసినటువంటి రూల్స్ అన్నీ తీసేస్తా అంటుండు. అది తప్పు. ఎందుకు అంటే గత ప్రభుత్వాన్ని కూడా గౌరవించాలి. మరి కేసీఆర్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆయన తీసేయలే. ఈయన ప్రతిదీ తీసేస్తా అంటాడు. ప్రజలు యాక్సెప్ట్ చేసిన వాటిని ఈయన తీసేయడం ఎందుకు? తెలంగాణ లోగోని ఎందుకు తీసేయాలి? తెలంగాణ అదేంది అసెంబ్లీలో పెడితే అది బొమ్మ సరే, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు రూపుదిద్దిండ్రు, దాన్ని అట్నే ఉంచాలి. మళ్ళీ తీసేసి నష్టాలు ఎందుకు? ఇదంతా కొన్ని ఏంటంటే నేను కూడా ఒక సామాన్య ప్రజానికాన్నే ఇదంతా రేవంత్ రెడ్డి పరిపాలన కొంచెం ఏదైనా తెలియకపోతే తెలుసుకొని నడవాలి. ఇదంతా తుగ్లక్ పరిపాలన లాగా ఉంది అంతే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? యాకేష్. ఏం చేస్తుంటారు సార్? నేను చేసే వర్క్ చేస్తాను. గ్రామం మండలం? మాది అన్నారం గ్రామం, తుంగొత్తి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పడానికి రూపాయి కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏది కానీ ఒక పర్పస్ అప్పు తెచ్చిండు పెట్టిండు, ఈయన అది చేసిండు ఇది చేసిండు నేను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఒక లెవెల్ ఉంటుంది, నువ్వు తెచ్చుకునేంత నీ దగ్గర ఉన్నది, నువ్వు తెచ్చిపెట్టు. అప్పు నీ సొంత డబ్బులు పెట్టట్లేదు కదా, నువ్వు అనవసరంగా కరెంట్ బిల్ తీసేసినావు. బస్కి ఫ్రీగా ఇస్తున్నాను మహిళలకి. దేనికి ఇస్తున్నావు మహిళలకి ఫ్రీ? ఆధార్ కార్డు చూపెడుతున్నారు, బస్సు ఎక్కుతున్నారు. ఇప్పుడు నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఉప్పల్ నుంచి తిరుమలగిరికి వచ్చా బస్సులో 280 రూపాయలు ఛార్జ్ చేశారు. అంటే లేడీస్ మీద వేసేది వాళ్ళ భర్తల మీద, అంటే జెంట్స్ మీద వేస్తున్నాడు. దేనికి? నువ్వు పెట్టేం లాభం? నా ఉద్దేశం ఏంటంటే 200 రూపాయలు ఛార్జ్ ఉన్నప్పుడు నువ్వు 100 రూపాయలు చేయి, నీకు కండక్టర్ ఖర్చు కానీ డీజిల్ ఖర్చు కానీ బస్ ఖర్చు కానీ నీకు మిగిలిపోయిద్ది. అట్లాంటప్పుడు నీకు నష్టం రాదు కదా. నువ్వు నష్టం పెట్టుకొని నువ్వు వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి, ఆయన ఒక రేవంత్ రెడ్డి ఒక క్యాడర్లో ఉన్నాడు. నాకు సీఎం, ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళందరికీ సీఎం ఆయన. నా పార్టీ వేరైనా ఆయన పార్టీ వేరైనా అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే. ఆయన సీఎంగా నేను రెస్పెక్ట్ ఇస్తాను. కాకపోతే చేసే పనిలో మాట్లాడే మాటలో విధానం ఉండాలి. నా వల్ల కాదని మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. కేసీఆర్ వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక పథకం అందింది. నువ్వు రైతు బంధు వల్ల ఇప్పటివరకు పడింది 3.5 ఎకరాల లోపు పడింది, 4 ఎకరాల వరకు ఎవరికి పడలేదు. మళ్ళీ ఒక్కొక్కసారి నువ్వు మొత్తం తగ్గించేసావు, అసలు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. రెండోది, పెన్షన్లు పెంచుతాను, పెన్షన్లు పెంచలేదు. మహిళలకు డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇవ్వలేదు. ఏదో గ్యాస్కు తక్కువ చేస్తున్న 500 అని చెప్పావు, ఇవ్వలేదు. ఏది చేసింది లేదు. మనకు చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రౌడీజం పెంచుకోవడం. మా విలేజ్లో ఇండ్లు వచ్చాయి, కొన్ని ఇండ్లు వస్తే వాళ్ళు ఏం చేశారు, మా కులాల లెక్క తీసుకున్నారు. కొన్ని కులానికి 2-3 ఇస్తాను తీసుకున్నారు. మీరు కులాల లెక్క తీసుకోండి, ఏమైనా చేసుకోండి. ఒక విషయంలో ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వండి. మా గవర్నమెంట్ మేము ఇట్లానే పెట్టుకుంటాము, మా ఇష్టం వచ్చినకి మా కార్యకర్తలకు మాత్రమే పెట్టుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. మేము వచ్చినప్పుడు మీలాగా చేయం, మేము టీఆర్ఎస్ లాగా చేయం, మన కేసీఆర్ చేసింది తప్పు అని మాట్లాడినావు. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? మేము గడ్డి పెక్కుతున్నావు. ఒక నానేటప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఒక క్యాడర్లో ఉన్న ఒక సీఎం అంటే ఏంది? నాట్ ఏ జోక్. ఒక తెలంగాణకి మీరు ఒక సీఎం, దాన్ని మీరు చూసుకొని చేసుకోవడం మంచిదని చెప్తున్నాం. ఆయన చెడ్డ అభిప్రాయం నాకేం లేదు. ఆయన సీఎం, అందరికీ సీఎమే. చేసే పనిలో విధానం ఉండాలి, అది లేదు. అదొకటి నేను చెప్పే విషయం అంతే. పని చేయండి, ప్రజల కోసం చేయండి, లేనోడికి చేయండి, ఉన్నోడికి చేసేది కాదు. ఆయన ఎన్ని స్కామ్లలో ఉన్నది, ఎన్ని కేసులలో ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిదీ అందరూ చూస్తూనే ఉన్నారు. జనమేం పిచ్చోళ్ళు కాదు. మార్పు కోసం ఈయన చెప్పిన దొంగ మాటల కోసం అందరూ ఓట్లు వేసుకుండొచ్చు. కానీ రేపు రోజున చూసుకుంటే కనీసానికి వాళ్ళ దగ్గర పోతే చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి ఈ రోజులలో ఉన్నది. ఆ చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి మీరు చేయకండి. అంతే, నా అభిప్రాయం అంతే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే.